ఈ సీన్‌లో పీటర్‌ని చాలా వీక్‌గా, ఎమోషనల్‌గా చూస్తాం. అండ్ నెక్స్ట్ సెకండే కళ్ళు తిరిగి పడిపోతాడు. నాకు తెలిసి ఇది స్కార్పియన్‌తో ఫైట్ చేసినప్పుడు స్కార్పియన్ టెయిల్ స్టింగ్ గుచ్చుకొని ఉంటుంది. అండ్ ఆ స్టింగ్ నుండి పాయిజన్ లేదా వెనమ్ పీటర్ బాడీలోకి వెళ్లి తనని ఎఫెక్ట్ చేసింది. కానీ ఆ సీన్ తర్వాతలోనే పీటర్ ఒక కోకూన్ నుండి బయటికి రావడం చూస్తాం. అండ్ హీ వాజ్ ఏబుల్ టు రిలీజ్ వెబ్ వితౌట్ వెబ్ షూటర్స్. అంటే ఇప్పుడు టోబీ మెగ్వైర్ లానే ఈ పీటర్ కి కూడా ఆర్గానిక్ వెబ్ జనరేట్ అవుతుంది. విచ్ మీన్స్ పీటర్ పవర్స్ ఆర్ ఇవాల్వింగ్. అండ్ ట్రైలర్ లో ఈ ఇవాల్వ్డ్ పవర్స్ ని టెస్ట్ చేస్తాడు. బికాస్ అన్లైక్ హిస్ సింథటిక్ వెబ్ షూటర్, ఇప్పుడు ఈ వెబ్ తన బాడీ నుండి వస్తుంది. సో హీ నీడ్ టు రీకాన్ఫిగర్ దీస్ షూటింగ్స్. ఈవెన్ తన స్పైడీ సెన్సెస్ కూడా చేంజ్ అయ్యాయి. లైక్ ఒక వాటర్ డ్రాప్ సౌండ్ కి కూడా పీటర్ కి అన్బేరబుల్ హెడేక్ క్రియేట్ అయింది. జస్ట్ లైక్ మ్యాన్ ఆఫ్ స్టీల్ లో క్లార్క్ కి తన పవర్ సడన్ గా వచ్చేసరికి హీ వాజంట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ ఫస్ట్. అందుకే బ్రూస్ బ్యానర్ ని కలవడానికి పీటర్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తాడు. సో ఇక్కడ బ్రూస్ చేయి దగ్గర చూస్తే ఇది హల్క్ ఇన్హిబిటర్ డివైస్ విచ్ అలౌస్ బ్రూస్ టు బి ఇన్ హ్యూమన్ ఫార్మ్. బికాస్ ఎండ్ గేమ్ లో బ్రూస్ తన డిఎన్ఏని హల్క్ డిఎన్ఏతో ఇంటిగ్రేట్ చేసి ఇలా అయిపోతాడు, విచ్ నో వన్ ఆస్క్డ్ ఫర్. బట్ మళ్ళీ హ్యూమన్ ఫామ్ కి రావాలంటే బ్రూస్ ఈ డివైస్ వాడతాడు. సో బ్రూస్ హెల్త్ తో పీటర్ తన బాడీలో ఈ న్యూ చేంజెస్ దాని ఎఫెక్ట్స్ ఏంటో కనుక్కుంటాడు. ఈ వీడియో చూసే వాళ్ళలో నాకు తెలిసి చాలా మంది 2000 బార్న్ జనరేషన్ అనుకుంటా. అండ్ మీలో కొందరు 1994 స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ చూసి ఉండొచ్చు. అండ్ ఆ సిరీస్ లో ఒక్క ఎపిసోడ్ లో పీటర్ పవర్స్ ఎక్స్ట్రీమ్లీ మ్యూటేట్ అయ్యి పీటర్ ఒక సెమీ స్పైడర్ హ్యూమన్ లా అవుతాడు. వేర్ హీ కాంట్ కంట్రోల్ హిస్ మైండ్. లిటరలీ ఒక స్పైడర్ లా బిహేవ్ చేస్తాడు, మోర్ యానిమలిస్టిక్ అండ్ అగ్రెసివ్. ఈ ఫామ్ ని మ్యాన్ స్పైడర్ అంటారు. ఆ ఎపిసోడ్ కూడా ద సిక్స్ ఆర్మ్స్ సాగా అన్న స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యారు.